హై గైస్, వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. ఈ సాటర్డే రోజున ఒకే ఒక మ్యాచ్ ఉంది. మ్యాచ్ నెంబర్ 44 బిట్వీన్ కోల్కతా నైట్ రైడర్స్ అండ్ పంజాబ్ కింగ్స్. మ్యాచ్ వేదిక ది ఐకానిక్ స్టేడియం ఈడెన్ గార్డెన్స్ ఇన్ కోల్కతా. ఈడెన్ గార్డెన్స్లో ఇప్పటివరకు ది హోమ్ టీమ్ ఎన్ని మ్యాచ్లు ఆడారు? 4 మ్యాచ్లు ఆడారు. దాంట్లో 3 ఓడిపోయారు. సో హోమ్ గ్రౌండ్ చాలా టీమ్స్ కలిసి రావట్లేదు ఈ సీజన్లో. సో కేకేఆర్ పరిస్థితి కూడా అలాగే ఉంది. వాళ్ళు ఫస్ట్ మ్యాచ్, ఇనాగరల్ మ్యాచ్ ఆఫ్ ద సీజన్ ఆర్సీబీతో ఆడారు, ఆ మ్యాచ్ ఓడిపోయారు. ఆ తర్వాత కూడా వాళ్ళకి మరో 2 ఓటములు. రీసెంట్గా గుజరాత్ టైటన్స్తో కూడా ఒక పెద్ద మార్జిన్తో ఓడిపోయారు ఇంకో మ్యాచ్. సో వాళ్ళకి హోమ్ కలిసి రావట్లేదు. ఒకే ఒక మ్యాచ్ గెలిచారు. ఈ టీంకే కాదు, చాలా టీమ్స్కి హోమ్ అడ్వాంటేజ్ లేకుండా ఉంది, హోమ్ డిసడ్వాంటేజ్గా మారింది. అలానే కేకేఆర్ బయట కూడా బ్రహ్మాండంగా ఆడుతున్నారని కాదు. వాళ్ళు ఏంటంటే ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ల్లో 3 మాత్రమే గెలిచారు. 6 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. సో రిమైనింగ్ 6 మ్యాచెస్లో 5 గెలవాలి. అంటే ఈ మ్యాచ్ ముఖ్యంగా హోమ్ అడ్వాంటేజ్నో డిసడ్వాంటేజ్నో పక్కన పెట్టేసి ఈ మ్యాచ్ గెలవాల్సిన అవసరం ఉంది. సో ప్రతి మ్యాచ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ స్టేజ్లో వాళ్ళకి. ది డిఫెండింగ్ ఛాంపియన్ అది ఇంప్రెసివ్గా వెళ్ళారు. వరుసగా 2 ఓటముల తర్వాత ఈ మ్యాచ్ ఆడుతున్నారు. 2 కూడా గుజరాత్ టైటన్స్ చెప్పినట్టుగా చాలా పెద్ద డిఫీట్. అంతకుముందు ఇదే పంజాబ్ కింగ్స్ చేతిలో, ఇది రివర్స్ పిక్చర్ ఈరోజు జరగబోయేది. అంతకుముందు పంజాబ్ కింగ్స్ చేతిలోనే 111కే అపోజిషన్ అవుట్ చేసి కూడా ఆ స్కోర్ని, అంత చిన్న స్కోర్ని కూడా చేయలేకపోయారు. ది ది లోయెస్ట్ స్కోర్ డిఫెండెడ్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ, ఆ డ్యూబియస్ రికార్డు వాళ్ళ ఖాతాలో వేసుకున్నారు. సో కేకేఆర్ పరిస్థితి ఏమాత్రం బాగలేదు. ముఖ్యంగా బ్యాటింగ్లో వాళ్ళకి రెగ్యులర్గా ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి. బౌలింగ్ వాజ్ ఓకే, బట్ బ్యాటింగ్ మాత్రం చాలా తీవ్రంగా వాళ్ళు దెబ్బతింటున్నారు. వాళ్ళ కెరీబియన్ ఆల్రౌండర్స్ ముఖ్యంగా రసల్ ఫామ్ అంత గొప్పగా. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ మ్యాచ్లో రసల్ బౌలింగ్ బ్యాటింగ్ 2 బాగా చేశాడు, కానీ అతను ఎక్కువ బౌలింగ్ ఇవ్వట్లేదు. తర్వాత బ్యాటింగ్లో కూడా చాలా వెనక్గా వస్తున్నాడు. బట్ ఓవరాల్గా టీంలో ఎవరు కూడా బాగా పర్ఫామ్ చేయని పరిస్థితి మనం చూస్తాం. సో ఐ థింక్ ద టీమ్ హ్యాస్ టు ఇంప్రూవ్. సెకండ్ హాఫ్లో అయినా మళ్ళీ 2021లో వాళ్ళు ఇలాగ ఇంప్రూవ్ అయ్యారు. వాళ్ళని ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇప్పుడున్న కాంపిటీషన్లో విత్ సో మెనీ టీమ్స్, 10 పాయింట్స్ వచ్చిన టీమ్స్ ఆల్రెడీ మనకు అక్కడ 5 కనిపిస్తున్నాయి. 10+ కొన్ని టీమ్స్కి ఆల్రెడీ 3 టీమ్స్కి 12 కూడా ఉన్నాయి. సో అలాంటి పరిస్థితుల్లో ముంబై కూడా చాలా ముందుకు దూసుకుంటూ వెళ్తుంది. సో కేకేఆర్ చాలా వెనకబడింది. సో దే నీడ్ లాట్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఈ స్టేజ్ నుంచి. మరి పంజాబ్ కింగ్స్ పరిస్థితి ఏంటి? పంజాబ్ కింగ్స్ ఆర్ లుకింగ్ బెటర్, బట్ లాస్ట్ మ్యాచ్ వాళ్ళు కూడా ఓడిపోయారు. మొదట్లో ఉన్నంత ఇంప్రెసివ్గా తర్వాత వాళ్ళ ప్రస్థానం కొనసాగట్లేదు. బట్ స్టిల్ దే ఆర్ లుకింగ్ వెరీ గుడ్. ఇక్కడ వాళ్ళు కూడా 8 మ్యాచ్లు ఆడారు. 8 మ్యాచ్ల్లో వాళ్ళకి 5 మ్యాచ్లు గెలిచారు, 3 మాత్రం ఓడిపోయారు. సో దే హ్యావ్ 10 పాయింట్స్. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో 5th ప్లేస్లో ఉన్నారు. 5th ప్లేస్లో ఉన్నారు. 5th ప్లేస్లో ఉన్నారు వాళ్ళు. బట్ దే ఆర్ లుకింగ్ గుడ్. వాళ్ళకి ఏంటంటే రిమైనింగ్ 6 మ్యాచెస్ ఉన్నాయి కదా. 6 మ్యాచెస్లో వాళ్ళు ఒక 3 గెలిస్తే 16 పాయింట్లు వచ్చేస్తాయి. 16 పాయింట్లతో దే కెన్ క్వాలిఫై. సో అందుకని వాళ్ళకి దే ఆర్ మచ్ బెటర్ పొజిషన్. ఎందుకంటే 10 ఏళ్ళైంది వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళి. సో 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ క్వాలిఫై అవ్వడానికి వాళ్ళకి మంచి అవకాశం. అండ్ వాళ్ళ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ లాస్ట్ టైము ఇదే టీం మీద చిన్న స్కోర్ని డిఫెండ్ చేసుకోగలిగాడు విత్ వెరీ గుడ్ క్యాప్టెన్సీ. మరి గతంలో ఇదే టీంకి లాస్ట్ ఇయర్ వాళ్ళకి టైటిల్ గెలిపించి పెట్టాడు. సో ఆ టీం మీద కసి ఉంటుంది. ముఖ్యంగా ఈడెన్ గార్డెన్స్లో కూడా వాళ్ళ సొంత గడ్డ మీద కూడా వాళ్ళు ఓడించాలన్న కసి అతనికి ఖచ్చితంగా ఉంటుంది. అతని ఫామ్ బాగుంది, బట్ సమ్వాట్ బ్లో హాట్ బ్లో కోల్డ్గా ఉన్నాడు. స్ట్రైక్ రేట్ అద్భుతంగా ఉంది, చాలా మంచి స్ట్రైక్ రేట్ ఉంది, మంచి నాక్స్ ఉన్నాయి. బట్ ఒక మ్యాచ్ బాగా ఆడితే ఒక మ్యాచ్ ఫెయిల్ అవుతూ ఉన్నాడు. సో మరి బట్ ఓవరాల్ ఈజ్ డూయింగ్ రియలీ వెల్. సో శ్రేయస్ అయ్యర్తో పాటు ఓపెనర్స్ ఇద్దరు కూడా బాగా ఆడుతున్నారు. ప్రియాన్స్ ఆర్యా హాస్ బీన్ ఏ సెన్సేషన్ సో ఫార్. ఆల్రెడీ ఒక సెంచరీ కూడా చేశాడు. ప్రభ్ సింగ్ కూడా కొన్ని క్యామియో ఇన్నింగ్స్ ఆడుతున్నారు, బాగానే ఆడుతున్నారు. అతను కూడా బాగా ఆడుతున్నారు. సో వాళ్ళకి మిడిల్ ఆర్డర్లోనే వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే ఈ ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ మ్యాక్స్వెల్ కానీ, స్టాయినస్ అండ్ గత కొద్ది మ్యాచ్లుగా ఆడుతున్న జాష్ ఇంగ్లిష్ ఎవ్వరు కూడా సక్సెస్ కావట్లేదు. ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం. ఐపీఎల్లో రెగ్యులర్గా ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ బాగా ఆడతారు, కానీ వాళ్ళు ముగ్గురు ప్లేయర్స్ ఫెయిల్యూర్ వాళ్ళని బాగా హర్ట్ చేయడం అనేది మనం చూసాం. లోయర్ ఆర్డర్లో శశాంక్ సింగ్ లాంటి వాళ్ళు బాగానే పర్ఫామ్ చేస్తున్నారు. బట్ ఓవరాల్గా వాళ్ళకి ఆ మిడిల్ ఆర్డర్లో కొంచెం ఇబ్బంది మాత్రం మనకి డెఫినెట్గా కనిపిస్తుంది. బౌలింగ్లో కూడా కొంచెం అంత పస ఉంటుందా ఉన్నట్టుందా లేదా అని. హర్షదీప్ హాస్ బీన్ డూయింగ్ వెల్ ఆఫ్ లేట్. అలాగే చహల్ ఫామ్లోకి వచ్చాడు.
మార్క్ యాన్సన్ ఒక మ్యాచ్లో బాగా బౌలింగ్ చేస్తే ఒక మ్యాచ్లో రన్స్ ఎక్కువ ఇచ్చేస్తాడు. బట్ హర్ప్రీత్ బ్రార్ని గత 2 మ్యాచ్లుగా ఆడిస్తున్నారు అండ్ ఈజ్ డూయింగ్ వెల్ యాజ్ ది సెకండ్ స్పిన్నర్. సో టీంలో ఏమైనా మార్పులు చేస్తారా పంజాబ్ కింగ్స్? మ్యాక్స్వెల్ని ఏమైనా తీసుకొస్తారా జాష్ ఇంగ్లీష్ ప్లేస్లో? ఎందుకంటే మ్యాక్స్వెల్ స్పిన్ అక్కడ పనికొస్తుంది. లాస్ట్ టైం ఇక్కడ మ్యాచ్ జరిగినప్పుడు గుజరాత్ టైటన్స్తో జరిగిన మ్యాచ్లో స్పిన్నర్స్కి కాస్త పర్చేజ్ లభించింది. సో దే మైట్ బి టెంప్టెడ్ టు ప్లే థర్డ్ స్పిన్నర్ ఇన్ మ్యాక్స్వెల్. సో ఇంగ్లీష్ ప్లేస్లో అతను ఆడించే అవకాశం మనకి కనిపిస్తుంది. అది కూడా చెప్పలేం, మరి ఇంగ్లీష్నే కంటిన్యూ చేయొచ్చు, ఎందుకంటే ఇంగ్లీష్ స్పిన్ బాగా ఆడతాడు. పర్టికులర్లీ కేకేఆర్కు ఉన్న స్పిన్ అడ్వాంటేజ్ కోసమే అతను లాస్ట్ టైం కేకేఆర్తో జరిగిన మ్యాచ్లోనే అతన్ని రంగంలోకి దించారు. సో సునీల్ నారాయణ్, వరుణ్ చక్రవర్తికి అగేన్స్ట్గా అతను ఎలా ఆడతాడు అనేది చూడాలి. కానీ సో ఫార్ హీ హాస్ నాట్ డన్ వెల్. డస్ నాట్ లుక్ వెరీ గుడ్ ఆడిన 2 మ్యాచ్లో. మరి అదొక డెసిషన్ వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంది, వెదర్ టు కంటిన్యూ విత్ జాష్ ఇంగ్లీష్ ఆర్ బ్రింగ్ ఇన్ మ్యాక్స్వెల్ బ్యాక్. కానీ మ్యాక్స్వెల్ బ్యాటింగ్లో టోటల్గా ఫెయిల్ అవుతున్నాడు. బౌలింగ్ కొంతవరకు బాగా చేస్తాడు, ఫీల్డింగ్ కూడా బాగా చేస్తాడు, చూడాలి. బట్ అదర్వైజ్ పెద్దగా మార్పు ఉండే అవకాశం లేదు. బట్ టీం బాగా వెల్ సెటిల్డ్గా ఉన్న టీం అది. కేకేఆర్ టీం కూడా ఫర్ దట్ మ్యాటర్ సెటిల్డ్గానే ఉంది. వాళ్ళు కూడా పెద్ద మార్పులు చేయాల్సిన అవసరం లేదు. ఒకే ఒక స్లాట్ ఆ ఫారిన్ ఫాస్ట్ బౌలర్ నోకియా ఒక మ్యాచ్లో ఆడాడు, బట్ స్పెన్సర్ జాన్సన్ ఫెయిల్ అయ్యాడు. బట్ వాళ్ళిద్దరిని కూడా పక్కన పెట్టి దే కెన్ గో ఫర్ మొయిన్ అలీ. స్పిన్కి అనుకూలిస్తుంది ఈడెన్ గార్డెన్స్ పిచ్ అనుకుంటే థర్డ్ స్పిన్నర్గా మొయిన్ అలీని తీసుకునే అవకాశం. సో ఆ ఒక్క స్లాట్ విషయంలో వెదర్ టు ప్లే ఆండ్రిక్ నోకియా, స్పెన్సర్ జాన్సన్ ఆర్ మొయిన్ అలీ. ఆండ్రిక్ నోకియా అండ్ మొయిన్ అలీ మీదే మధ్యలోనే టాస్అప్ ఉండే అవకాశం ఉంది. మిగతా టీం అంతా బాగుంది. రమణ్ దీప్ సింగ్ బ్యాటింగ్ పెద్దగా చేయట్లేదు, పెద్దగా ఆడింత కూడా తక్కువ. కానీ వచ్చిన అవకాశాల్లో కూడా ఈ కుడ్ నాట్ డూ దట్ ఫినిషర్స్ రోల్ దిస్ సీజన్. లాస్ట్ సీజన్ చాలా బాగా ఆడాడు, ఫీల్డింగ్ కూడా బాగా చేస్తున్నాడు, ఫీల్డింగ్ బ్రహ్మాండం చేస్తున్నాడు, బౌలింగ్ అయితే ఇవ్వట్లేదు అతనికి. వెంకటేష్ అయ్యర్ చాలా డిసప్పాయింట్మెంట్. స్టార్టింగ్లో కొన్ని మ్యాచ్లు బాగానే ఆడాడు, తర్వాత వరుసగా ఫెయిల్ అవుతున్నాడు. అతను చాలా పెద్ద అమౌంట్కి తీసుకున్నారు, అతన్ని 23 crores పెట్టి తీసుకున్నారు. కానీ ఆ ప్రైస్ స్ట్రైక్ ప్రెషర్ లైక్ రిషబ్ పంత్ ఏంటో మొత్తం మీద అతను ఫెయిల్ అవుతున్నాడు. ఓపెనింగ్ సెట్ కావట్లేదు. రెహమానుల్లా గుర్బాజ్ని తీసుకొచ్చారు లాస్ట్ మ్యాచ్లో, అతను కూడా ఫెయిల్ అయ్యాడు. సునీల్ నారాయణ్ 1-2 innings తప్ప అతను కూడా పెద్ద ఆడింది లేదు. రహానే బాగానే ఆడుతున్నాడు, రఘువంశీ కొంతవరకు పర్లేదు. బట్ ఓవరాల్గా టీంకి ప్రాబ్లం ఉంది. రింకు సింగ్ హ్యాస్ ప్లేడ్ కపుల్ ఆఫ్ వెరీ గుడ్ ఇన్నింగ్స్. బట్ అతను కూడా గతంలో అంటే 2 సీజన్ల ముందు రింకు సింగ్ లాగా అతను కూడా లేడు. సో ఆ టీంకి చాలా చాలా ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి. బౌలింగ్ బాగానే ఉంది, బౌలింగ్ వరుణ్ చక్రవర్తి ఈజ్ డూయింగ్ వెల్. సునీల్ నారాయణ్ వాళ్ళు టైట్గా బౌలింగ్ అయితే వేస్తారు, వికెట్లు తీసినా ఇవ్వకపోయినా రన్స్ మాత్రం ఇవ్వరు వాళ్ళిద్దరూ. ఆ మిడిల్ ఓవర్స్లో వాళ్ళిద్దరిని ఫేస్ చేయడం ఏ టీంకైనా పెద్ద పరీక్ష అది. అలాగే యంగ్ ఇండియన్ బౌలర్స్ హర్షిత్ రాణా కానీ వైభవ్ రాణా కానీ దే ఆర్ డూయింగ్ రియలీ వెల్. రసల్ మనం అనుకుంటే అతను ఎక్కువ బౌలింగ్ ఇవ్వట్లేదు. సో థర్డ్ స్పిన్నర్ని కానీ లేకపోతే ఆండ్రిక్ నోకియాని కానీ వాళ్ళు ఆడించుకునే అవకాశం ఉంది. సో వాళ్ళు టీంలో ఎలాంటి మార్పులు అయితే నేను చూడలేదు, ఎక్సెప్ట్ మనం అనుకున్నట్టుగా మొయిన్ అలీ ఏమైనా మళ్ళీ టీంలోకి తీసుకొస్తారో లేదో చూడాలి మనం. పిచ్ విషయానికి వస్తే మనం చెప్పుకున్నట్టుగా లాస్ట్ మ్యాచ్లో స్పిన్నర్స్కి అక్కడ హెల్ప్ కనిపించింది. జనరల్గా స్పిన్ ట్రాక్ కాదు ఆఫ్ లైట్. సో స్పిన్నర్స్ వాళ్ళకున్న స్ట్రెంగ్త్ కూడా అదే కదా. సో స్పిన్ వికెట్ చేసుకుంటే బికాస్ దే గాట్ వరుణ్ చక్రవర్తి అండ్ సునీల్ నారాయణ్, అవసరమైతే మొయిన్ అలీ. సో వాళ్ళు చూస్తారు. మరి కొంతమంది లెఫ్ట్ హ్యాండర్స్ కూడా ఉన్నారు కదా ఈ టీంలో, ముఖ్యంగా ఓపెనర్ ప్రియాన్ షారియా లాంటి వాళ్ళు. సో దే మైట్ బ్రింగ్ ఇన్ మొయిన్ అలీ అని అనుకుంటున్నాను. సో స్పిన్కి అనుకూలించే అవకాశం ఉంటుంది. బట్ బ్యాటింగ్ ఫస్ట్తో చేసి గుజరాత్ టైటన్స్ లాస్ట్ మ్యాచ్లో గెలిచారు, పెద్ద స్కోర్ చేశారు, 198 ఎంతో కొట్టారు వాళ్ళు. దానికి అగెయిన్స్ట్గా తొందరగా దాన్ని చేంజ్ చేయలేకపోయారు సెకండ్ బ్యాటింగ్ చేస్తూ కేకేఆర్. బట్ ఆల్వేస్ డ్యూ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది కదా, ఆల్వేస్ బెటర్ టు చేజ్ అని అనుకుంటున్నాను నేను. సో ఈ మ్యాచ్లో మరి ఎవరికి అవకాశాలు ఉంటాయి? టీం చూస్తే హోమ్ అడ్వాంటేజ్ కూడా లేదు కాబట్టి వాళ్ళకి టీమ్స్ ఆన్ పేపర్ చూస్తే పంజాబ్ కింగ్స్ మచ్ స్ట్రాంగర్ టీమ్. కానీ స్పిన్కి అనుకూలిస్తే మాత్రం కేకేఆర్ హ్యాస్ బెటర్ స్పిన్ అటాక్, డెఫినెట్లీ బెటర్ స్పిన్ అటాక్ చాలా ఉన్నప్పటికీ కూడా. బట్ చూడాలి, మ్యాచ్లో టాస్ కూడా చాలా కీలకమైన రోల్ ప్లే చేస్తుంది. బట్ డెఫినెట్లీ పంజాబ్ విల్ హ్యావ్ అడ్వాంటేజ్. పంజాబ్కున్న స్ట్రెంగ్త్ ఒక అడ్వాంటేజ్ అవుతుంది వాళ్ళకి అని అనుకుంటున్నాను.